हरिः ओं श्रीगुरुभ्यो नमः। श्रीकैवल्यपदम्बुजेरुटकुनै चिन्तिंचदन् लोकरक्षैकारम्भकु भक्तपलनकला संरम्भकुन् दानवोद्रेकस्तम्भकु केळीलोलविलसदृग्जालसम्भूतनानाकञ्जातभवाण्डकुम्भकु మహానందాంగనాడింభకున్ ధీరులు నిరపేక్షులు ఆత్మారాములు నైనమునులు హరిభజనము నిష్కారణము చేయుచుందురు నారాయణుడట్టివాడు నవ్య చరిత్ర నిగమములు వేయి చదివిన సుగమంబులుగావు ముక్తి సుభగత్వంబుల్ సుగమంబు భగవతమను నిగమంబు పఠింప ముక్తి నివసనము బుధా నిను చింతింపుచున్ పాడుచున్ పొగడుచున్ నీ దివ్య చరిత్రముల్ వినుచున్ చుతురుగాక లోకులు ఇతరాన్వేషంబులంజోతురే ఘన దుర్జన్మ పరంపరాహరణ దక్షంబై మహాయోగి వాగ్వినుతంబైన భవత్పదాబ్జయుగమున్ విశ్వేశ విశ్వంభర శ్రీకృష్ణాయదుభూషణ నరసఖ శృంగారరత్నాకర లోకద్రోహి నరేంద్రవంశదహన లోకేశ్వర దేవతానీక బ్రాహ్మణ గోగణార్తిహరణ నిర్వాణ సంధాయక నీకున్మృక్యద దృంపవే భవలతల్ నిత్యానుకంపానిధి వాయువసంబులయ్యగసి వారిధరంబులు మింట కూడుచున్ పాయుచునుండు కైవడి ప్రపంచము సర్వము కాలతంత్రమై పాయుచుకుడుచుండు ఒక భంగి చెరింపదు కాలమన్నియున్ చేయుచునుండు కలము విచిత్రము దుస్తరమిట్టి వారికిన్ ఈశ్వరుండు విష్ణుడెవ్వేళయంవని ఏమి చేయు పురుషుడేమి ఎరుగు అతని మాయలకు మహాత్ములు విద్వాంసులు అణిగి మెలగచుందురు అంధులగుచు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. జ్ఞానయోగశ్చ మన్నిష్టో నైర్గుణ్యో భక్తిలక్షణః ద్వయోరప్యేక ఏవార్ధో భగవశబ్దలక్షణః అని చెప్పి ఆ తల్లి అయినటువంటి దేవహూతికి కపిల మహర్షి ఒక విషయాన్ని క్లారిఫై చేశాడు విదురా అని చెప్పి మైత్రేయ మహర్షి విదురుడితో చెప్తూ ప్రధానంగా రెండు రకాలైనటువంటి పద్ధతులతో మానవులందరూ కూడా లేకపోతే సాధకులందరూ కూడా భగవంతుణ్ణి పొందడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందులో ఒకటి జ్ఞానయోగము అని, రెండవది భక్తి యోగము అనేటువంటి చాలా వైడ్గా రెండు క్లాసిఫికేషన్స్ ఉన్నాయి. మళ్ళీ భక్తి యోగంలో అనేక రకాలైన పద్ధతులు ఉన్నాయి, జ్ఞానయోగంలో కూడా అనేక రకాలైనటువంటి పద్ధతులతో ఉంటాయి. ఏది ఏమైనా జ్ఞాన భక్తి యోగాల ద్వారా, ఈ జ్ఞానయోగం ద్వారా కానీ భక్తి యోగం ద్వారా కానీ అందులో నిష్ణాతుడైనటువంటి వాళ్ళు, అందులో ఆ లక్ష్యాన్ని చేరుకున్నటువంటి వాళ్ళు ఇద్దరికీ కూడా లభించేటువంటి ఫలం మాత్రం భగవత్ శబ్దలక్షణ. భగవంతుడే ప్రాప్తిస్తాడు, భగవంతుడే దొరుకుతాడు. నువ్వు ఏ పద్ధతిలో వెళ్ళినా నీకు దొరికేటువంటిది భగవంతుడే. కాబట్టి అందువల్ల జ్ఞానయోగం గొప్పదా భక్తి యోగం గొప్పదా ఈ శశబిషలు ఇటువంటి అనవసరమైనటువంటి డిస్కషన్స్ అన్నట్టుగా ఆ కపిల మహర్షి తల్లికి ఆ విధంగా చెప్పాడయ్యా అని చెప్తూ దీనికే కొంచెం క్లారిఫికేషన్ ఇస్తూ ఆయన ఏమన్నాడంటే, యథేంద్రియై పృథగ్ద్వారై అర్ధో బహుగుణాశ్రయ ఏకో నానేయతే తద్వద్ భగవాన్ శాస్త్రవర్త్మభిః అని ఒక చక్కని ఎగ్జాంపుల్ చెప్పారు.
ఉదాహరణకి మానవుడికి ఇంద్రియాలు ఉన్నాయి కదండి. ఈ ఇంద్రియాలు ఉండేటువంటి ఇవి ఏం చేస్తూ ఉంటాయంటే, ఉదాహరణకి అక్కడ ఒక మామిడి పండు ఉందనుకోండి. ఇప్పుడు మామిడి పండు ఉన్నప్పుడు కళ్ళతో చూస్తుంది, చూసి దానికి ఉండేటువంటి రంగును బట్టి, దాని ఆకారాన్ని బట్టి, దానికి ఉండేటువంటి ఆ ధర్మాన్ని బట్టి ఇది మామిడి పండు అని చెప్పి కన్ను చూస్తుంది. సరే, వెంటనే అప్పుడు ఏం చేస్తుంది, ఈ కన్ను చూసిన తరువాత అప్పుడు ఈ చెయ్యి ఏం చేస్తుంది అంటే వెళ్ళి ఆ మామిడి పండు ముగ్గిందా లేదా అని దాన్ని స్పర్శ చేసి ఇది ముగ్గింది అని స్పర్శ జ్ఞానం చెప్తుంది. దాని యొక్క రంగు, ఆకారము, అది ఏ రకమైనటువంటి, అది బంగినపల్ల మరొకట అని కన్ను చూసిన తర్వాత కన్ను ఆ ఇన్ఫర్మేషన్ మైండ్కి ఇస్తే ఇది బంగినపల్లి మామిడి పండు. వెంటనే ఈ స్పర్శ చేసిన తర్వాత చూస్తే ఇది మెత్తగా ఉంది, ఇది ముగ్గింది అని స్పర్శ జ్ఞానం చెప్తుంది. అంటే చూడబడేటువంటి పదార్థం ఒక మామిడి పండే అయినా కన్నులు రూపాన్ని చూస్తుంది, చెయ్య స్పర్శను చూస్తుంది, తర్వాత దీని ముక్కు వాసన చూస్తుంది. కన్ను వాసన చూడదు, చెయ్యి వాసన చూడదు, ముక్కు మాత్రం వాసన చూస్తుంది. దేన్ని ఉన్నది ఒకే మామిడి పండుని ఒక్కొక్క ఇంద్రియము ఒక్కొక్క విధంగా చూస్తుంది. అప్పుడు ఏం చేస్తుంది, నాలిక మీద ఇది పెట్టుకుని రుచి చూసి ఇది తీయగా ఉంది, ఇది ఇంత ఇలా ఉంది, అలా ఉంది అనేటువంటి రుచిని ఈ నాలుగు చెప్తుంది. ఇది అయిన తర్వాత అప్పుడు మనసు ఏం చేస్తుంది అంటే, మెత్తగా ఉంది, మంచి బాగా పండింది, వాసన కూడా మంచి ముగ్గినటువంటి వాసన ఉంది, తర్వాత రుచి ఏమో తీయగా ఉంది అని చెప్పి ఒక్కొక్క ఇంద్రియము పట్టుకొచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ని ప్రాసెస్ చేసి మైండ్, ఆ ఇంద్రియం మైండ్ ఏకాదశి ఇంద్రియం 11వ ఇంద్రియమైనటువంటి ఆ మైండ్ దానితో ఒక అభిప్రాయం ఏర్పరచుకుంటుంది, ఒక కన్క్లూజన్ చేస్తుంది. ఈ కన్క్లూజన్ చేసేటువంటి సందర్భంలో ఈ కన్క్లూజన్ చేసినటువంటి మైండ్ చూసింది ఒక మామిడి పండే, కళ్ళు మామిడి పండునే చూసాయి, ముక్కు మామిడి పండునే చూసింది, నాలుక మామిడి పండునే చూసింది, తర్వాత చెయ్యి కూడా మామిడి పండునే చూసింది. అంటే పదార్థం ఒకటే అయినా ఈ ఇంద్రియాలలో తేడాలు ఉండడం వల్ల ఒకే పదార్థం బహువిధాలుగా దాని గుణాల, ఇంద్రియాల యొక్క గుణాలను బట్టి అవి ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషను సెపరేట్గా ఉంటుంది. ఇది ప్రాసెసింగ్ యూనిట్ అయినటువంటి మైండ్లోకి వెళ్ళి అది చేస్తుంది. సరే, ఇది అయిన తర్వాత ఏం జరుగుతుంది అనేటువంటి విషయం తెలుసు. అప్పుడు ఈ మామిడి పండు నచ్చింది అనుకోండి, అప్పుడు ప్రియము ఏర్పడుతుంది. ఈ ప్రియత్వం ఏర్పడిన తర్వాత ఏం చేస్తూ ఉంటే, ఏముండో అక్కడ మామిడి పళ్ళు కొనో అది బ్రహ్మాండంగా ఉన్నాయి, మీరు అవి తినకపోతే ఇంక మీ జన్మ అనవసరం, మీరు ఎందుకండి నవరుచులు అనుభవించారు, ఇలాంటి నానా రకాలైనటువంటి చెత్త వాగుళ్ళలోకి వెళ్ళిపోయి ఆసక్తులు పెరిగిపోయి దాని నుంచి వాగ్వివాదాల దాకా వచ్చేటువంటి సందర్భాలు ఉంటాయి. ఇప్పుడు కపిల మహర్షి అది చెప్పలేదు. ఇప్పుడు అంటే ఏమిటి చెప్పదలుచుకుని, ఒకే వస్తువుని ఇంద్రియాల యొక్క ధర్మాలను బట్టి వాటి యొక్క కన్క్లూజన్స్ ఏ విధంగా చేస్తూ ఉంటాయో అమ్మా, అదే విధంగా మనకు అనేక రకాలైనటువంటి శాస్త్రాలు ఉన్నాయి, వేదాలు ఉన్నాయి, పురాణాలు ఉన్నాయి, తర్వాత ఆగమాలు ఉన్నాయి, రకరకాలైనటువంటి వైఖానస ఆగమం అని చెప్పేసేసి, శివాగమం అని చెప్పేసేసి, దైవీ ఆగమం అని చెప్పేసేసి, కాపాలిక ఆగమం అని చెప్పేసి, దక్షిణాచారం, వామాచారం, ఇలాగ రకరకాలైనటువంటి ఈ శాస్త్రాలు ఏవైతే ఉన్నాయో ఈ శాస్త్రాలు ఉండేటువంటి ఒకే ఒక భగవంతుడి గురించి ఒక్కొక్క శాస్త్రం ఒక్కొక్క విధంగా చెప్తుంది అన్నాడు. అనేటప్పటికి అప్పుడు ఏమైపోయిందనమాట, మా శాస్త్రం గొప్పదండి, మా గురువు గారు గొప్పవండి, మా పద్ధతి గొప్పదండి, మేము చేసినటువంటిది అల్టిమేట్ అండి, మేమేమో వైష్ణవులం అండి, మేము శైవులం అండి, మేము శక్తి మేము కాపాలికులం అండి, మేమేమో ఏదో ఇంకో మఠానికి చెందినటువంటి వాడు అండి, ఇలాగ రకరకాలైనటువంటి విధానాలుగా చేస్తున్నాయి. అంటే అదంతా కూడా ఏమిటి, ఆ ఇంద్రియాల యొక్క ధర్మాల వల్ల ఉండేటువంటి ఒకే వస్తువుని ఎన్ని రకాలుగా చేస్తూ ఉంటాయమ్మా. అందువల్ల ఇది భగవంతుడు ఆడేటువంటి బ్రహ్మాండమైనటువంటి నాటకము అన్నట్టుగా కపిల మహర్షి తెలిగి చెప్పాడు. అది ఆ శ్లోకమే ఇది. యథే ఇంద్రియై పృథగ్ద్వారై అర్ధో బహుగుణాశ్రయ.
యథా ఏ విధంగా అయితే బహుగుణ ఆశ్రయ అనేక రకాలైనటువంటి గుణాలకు ఆశ్రయమైనటువంటిది. కన్నేమో రూపానికి ఆశ్రయం, ముక్కేమో వాసనకి ఆశ్రయం, నాలుకేమో దీనికి రుచికి ఆశ్రయం, అలాగనమాట. బహుగుణ ఆశ్రయ, ఒక్కొక్కటి ఒక్కొక్క గుణానికి ఆశ్రయమైనటువంటిది. అది ఒకే పదార్థాన్ని ఒకే పదార్థాన్ని పృథక్ ద్వారా పృథక్ అంటే వేరు ప్రవృత్తి మార్గాలలో చెప్తూ ఉంటాయి. కన్నేమో రూపంగా చెప్తుంది, దాకా చెప్పినటువంటి విధంగా ఇంద్రియై, అలాగే ఇంద్రియాలకు ఉండేటువంటి లిమిటేషన్స్ వల్ల, ఈ లిమిటేషన్స్ వల్ల ఉండేటువంటి ఇంద్రియాల ద్వారా తీసుకొచ్చి ప్రాసెస్ చేసినటువంటి బ్రెయిన్కి కూడా ఆటోమేటిక్గా ఈ లిమిటేషన్ ఉంటుంది. కాబట్టి ఇలాంటి లిమిటేషన్స్తో ఉండేటువంటి ఈ మనసు వేర్వేరు ప్రవృత్తి మార్గాలు వేరువేరుగా ఉంటాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క రకమైన ప్రవృత్తి చేస్తూ ఉంటుంది. ఇది ఇలా ఉంది, అలా ఉంది, అలా ఉంది అని చెప్పేసి ఆ ప్రవృత్తి మార్గాలతో ఒకే పదార్థం నానా విధాలుగా ఈయతే అనేక రకాలుగా తెలియబడుతూ ఉన్నది. అంటే ఆ మామిడి పండేమో ఇలా ఉంటుంది అని, ఇది మెత్తగా ఉంటుంది అని, ఈ విధంగా నానా విధాలుగా, అంటే ఒకే వస్తువు నానా విధాలుగా ఏ విధంగా తెలియబడుతూ ఉంటుందో తద్వత్ అదేవిధంగా శాస్త్రవాత్మభి భగవాన్, ఈ శాస్త్రాల వల్ల, ఈ శాస్త్ర మార్గాల చేత, ఒక్కొక్క శాస్త్ర మార్గాల వల్ల భగవంతుడు తెలియబడుతూ ఉన్నాడు అనగానే మనకు ఒకటి బ్రహ్మాండంగా అర్థమైపోయింది. ఇప్పుడు కళ్ళు చూసే ఇది మామిడి పండు అని కన్ను చూసింది అనుకోండి, నువ్వు రుచి చూడలేదు, దాన్ని మెత్తగా ఉందో లేదో చూడలేదు, దాని వాసన చూడలేదు, దాని అనుభవము చెందలేదు. కానీ కన్ను ఒకటే చూసింది, ఇది మామిడి పండు అని చూసింది. అదేవిధంగా రకరకాలైనటువంటి వాళ్ళందరూ కూడా మా భగవంతుడికి 4 చేతులు ఉంటాయి, మా భగవంతుడికి 10 చేతులు ఉంటాయి, మా భగవంతుడేమో ఇలాగేవో చేస్తూ ఉంటాడు, మేమేమో వాడి భజన చేస్తూ ఉంటాం, ఇదే అల్టిమేటు అనేటువంటి మూర్ఖత్వం దేనివల్ల వస్తుంది అంటే మన లిమిటేషన్స్ వల్ల, మనకు ఉండేటువంటి అజ్ఞానం వల్ల ఇది వస్తూ ఉంటుంది అనేటువంటిది మనకి బుద్ధికి స్ఫురించేటువంటి విధంగా ఆయన చెప్పాడు. ఏకో నానేయతే తద్వద్ భగవాన్ శాస్త్రవర్త్మతి. పోని అందువల్ల ఆయన విమర్శించలేదు. ఇప్పుడు శాస్త్రాలు ఏ శాస్త్రం ఏ విధంగా చెప్పినా చెప్పేటువంటిది మాత్రం ఒకే విషయం గురించి చెప్తుందమ్మా. కాబట్టి అది అర్థం చేసుకుని దాని యొక్క అనుపానులు తెలుసుకుని దాని డెప్త్ తెలుసుకున్నటువంటి వాడికి భగవంతుడు దొరుకుతాడు అనేటువంటి విషయం భాగవతం చెప్పింది. ఇది అయిన తర్వాత 34, 35, 36 శ్లోకాల్లో క్రియయా క్రతుభిర్దానైస్తపస్వాధ్యాయమర్శనై ఆత్మేంద్రియజయేనాపి సన్యాసేన చ కర్మణం యోగేన వివిధాంగేన భక్తియోగేన చైవ ధర్మేణోభయచిహ్నేన య ప్రవృత్తి నివృత్తిమాన్ ఆత్మతత్వావబోధేన వైరాగ్యేణ దృఢేన చ ఈయతే భగవాన్ ఏభిః సగుణో నిర్గుణస్వదృక్. అమ్మా ఏం చేస్తూ ఉంటారంటే భగవంతుణ్ణి క్రియయా అంటే పూజాది కర్మల చేత, క్రతువుల చేత అంటే రకరకాలైనటువంటి యాగాలు హోమాలు వాటి చేత, దానాల చేత, తపః స్వాధ్యాయమర్శనై తపస్సు చేస్తూ ఉంటారు, అంటే ధ్యానం చేస్తూ ఉంటారు, తపస్సులు చేస్తూ ఉంటారు. స్వాధ్యాయమర్శనై వేదాధ్యయనం చేస్తూ ఉంటారు. దాంట్లో మీమాంసకులు, ఉత్తర మీమాంసకులు, పూర్వపక్షం, ఆ పక్షం, ఈ పక్షం అనేటువంటి వాళ్ళు ఉంటారు. తరువాత ఆత్మ ఇంద్రియ జయేన అపి, కొంతమంది ఏం చెప్తుంటారు, ఇంద్రియాన్ని జయించాలంటే ఆత్మని కంట్రోల్ పెట్టుకుంటూ ఉండాలని కొంతమంది అంటుంటారు. కర్మణ, కొంతమంది ఏం చేస్తారంటే కర్మలు చేసి సన్యాసేన ఆ కర్మలన్నింటినీ వదిలేసేసి ఇంకా ఏ పని చేయకుండా సన్యాసాశ్రమం స్వీకరించానని చెప్పి ఏదో ఒక ఆశ్రమంలోకి పోయి అక్కడ కూర్చుని కొంతమంది ఉంటూ ఉంటారమ్మా. అదేవిధంగా ఇంకా కొంతమంది వివిధ అంగేన అష్టాంగ యోగం అని చెప్పేసేసి 8 రకాలైనటువంటి యోగాల చేత యోగేన
అలాగ కొంతమంది ఉంటారు. భక్తి యోగేన చయేవహి. కొంతమంది భక్తి యోగం అంటే ఏమిటి? పొద్దున్నే లేవడం, దీపం పెట్టుకోవడం, గుళ్ళోకి వెళ్ళడం, లేకపోతే ఇంట్లో కూర్చోవడం, అష్టోత్తరం వండడం, సహస్రం వండడం, నైవేద్యాలు పెట్టడం, మహా నైవేద్యాలు పెట్టడం, ఈ విధంగా భగవంతుడి దగ్గర అవ్వాలని కొంతమంది ఉంటారమ్మా. ఉభయ చిన్నేనా. ఈ పైన చేసిన వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారంటే క్రియయా క్రతుభి దానై తపసా స్వాధ్యాయమర్శనై ఆత్మేంద్రియజయేనాపి సన్యాసాన, వీళ్ళందరూ కూడా చేసినటువంటి పనుల్లో మనకి రెండు విధాలు ఒకటి కనిపిస్తూ ఉంటాయమ్మా. ఉభయ చిన్నేన. ఇందులో కొంతమంది కామంతో చేస్తూ ఉంటారు, రకరకాలైనటువంటి కోరికలు బ్యాక్గ్రౌండ్లో ఉండి చేస్తూ ఉంటారమ్మా. కొంతమంది నిష్కామంగా ఉంటారు, మహాత్ములైనటువంటి వాళ్ళు, భక్తి యొక్క లక్షణం తెలిసినటువంటి వాళ్ళు, భాగవతం విన్నటువంటి వాళ్ళు, దానికి సంబంధించినటువంటి విషయం మీద కొంచెం ఆలోచన పెట్టినటువంటి వాళ్ళు నిష్కామంగా ఉభయ చిన్నేన. ఉభయ అంటే రెండు, కామంతో నిష్కామంతో, రెండు లక్షణాల యొక్క ధర్మేణ, ధర్మం చేత, ఏ ధర్మాన్ని వీళ్ళు పాటిస్తూ ఉంటారో ఇవన్నీ కూడా ప్రవృత్తి నివృత్తిమాన్. ఎప్పుడైతే సకామంగా ఉంటే కామంతో ఉండేటువంటి విధానంగా పైన చెప్పినవన్నీ చేస్తే ప్రవృత్తి మార్గం అంటారు. ఈ పైన చెప్పినటువంటి మార్గాలన్నీ కూడా నిష్కామంగా చేసినట్లయితే నివృత్తి మార్గము అంటారు. అన్నీ చేస్తుంటే ఇప్పుడు మహాస్వాములు పరమాచార్యుల వారు ఉన్నారు, లేకపోతే భారతీయ తీర్థస్వామి, ఇటువంటి మహానుభావులు వీళ్ళందరూ కూడా ఏం చేస్తూ ఉంటారు? వాళ్ళు ఏదో అభిషేకాలు చేస్తూ ఉంటారు, అర్చనలు చేస్తూ ఉంటారు, రకరకాలైనటువంటి హోమాలని వాటిని నిర్వర్తిస్తూ ఉంటారు. వాళ్ళంతా కూడా నిష్కామంగా ఉంటారు. కాబట్టి వాళ్ళంతా చేసేటువంటి పని అంతా కూడా నివృత్తి మార్గంలో ఉంటుంది. అదే సాధారణమైనటువంటి మానవులందరూ సకాములై చేస్తూ ఉంటారు. పూజలు చేస్తారు, అభిషేకాలు చేస్తారు, యాగాలు చేస్తారు, పారాయణ చేస్తారు, ఒకటి కాదు ఇవన్నీ చేస్తారు, సకామంగా ఉంటూ ఉంటారు. ఇలాగా సకామంగా ఉండేటువంటి దాన్ని ప్రవృత్తి మార్గం అంటారు. కామం లేకుండా, ఏ విధమైనటువంటి కామనలు లేకుండా నిష్కామంగా క్రియయా కతుభి దానయ తపస్సు స్వాధ్యాయమర్శనై ఆత్మేంద్రియజయేనాపి సన్యాసేన, ఇవన్నీ కూడా ఇవి రెండు విధాలుగా ఉంటాయమ్మా. ఈ రెండు ఉండని ఆత్మతత్వ అవబోధేన, ఇవి ఇటువంటి అనే రెండు రూపాల్లో చెప్పాంగా, ఇవన్నీ కూడా ఆత్మతత్వ అవబోధేన, అసలైనటువంటి నిత్యానిత్య వివేకముతోనూ, తరువాత దృఢైన వైరాగ్యేణ చ, దృఢమైనటువంటి వైరాగ్యంతోనూ అనేటువంటి ఈ సాధనాలు ఏవైతే ఉన్నాయో, అంటే ఏమిటి? ఆత్మవిచారం కొంతమంది చేస్తూ ఉంటారమ్మా. అదేవిధంగా పరిపూర్ణమైనటువంటి వైరాగ్యంతో కొంతమంది ఉంటారు, దృఢేన వైరాగ్యేణ, తర్వాత ఆత్మతత్వ అవబోధేన, అంటే నిత్యానిత్య వివేకము అంటారు దాన్ని, ఆత్మవిచారం అంటారు. భగవాన్ రమణ మహర్షి చెప్పినటువంటి ఆత్మవిచారం అంటే, ఆత్మ అంటే నేను, ఆత్మ అంటే నేననే కదా, నేను ఎవరు అనేటువంటి దానిని నిరంతరము ధ్యానం చేస్తూ ఉంటారు. అలా ధ్యానం చేసేటువంటి వాళ్ళు ఉంటారు. తర్వాత శాస్త్రవిహితమైనటువంటి పద్ధతులతో చేస్తూ వాళ్ళు వైరాగ్యాన్ని కానీ, వాళ్ళకి అదృష్టం కొద్దీ వాళ్ళకి వైరాగ్యం, దృఢమైనటువంటి వైరాగ్యం వచ్చినటువంటి వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళు చేసేటువంటి ఈ పనుల వల్ల సగుణ నిర్గుణ, ఇటువంటి వాటి ఈ పద్ధతులన్నీ చేస్తూ ఉండేటువంటి సందర్భంలో క్రియలు కానీ, క్రతువులు కానీ, దానాలు కానీ, ధ్యానం కానీ, ఇవన్నీ కూడా ఒక సగుణ రూపంలో ఉండేటువంటి భగవంతుణ్ణి ఊహించుకుంటూ, భగవంతుణ్ణి చూసుకుంటూ చేస్తూ ఉంటారమ్మా. వైరాగ్యం కూడా ఆ విధంగానే ఉంటుంది. అదేవిధంగా నిత్యానిష్ట వివేకం చేసేటువంటి వాళ్ళు కూడా మొట్టమొదటి సగుణ రూపంలో చేసుకుంటారు. తరువాత నిర్గుణ స్వరూపంగా ఆత్మానాత్మ వివేకం చేసుకుంటారు. ఏది ఏమైనా అమ్మా, స్వదృక్ స్వప్రకాశ రూపకుడైనటువంటి వాడు, తర్వాత స్వయం జ్యోతి స్వరూపుడైనటువంటి వాడు, సత్యమైనటువంటి వాడు, జ్ఞానమైనటువంటి వాడు, అనంతమైనటువంటి వాడు ఆ పరమాత్మ స్వదృక్. సదృక్ అంటే స్వప్రకాశం,
ఆయనకి వేరే ప్రకాశం ఉండక్కర్లేదు. అటువంటి భగవాన్ ఈయతే పొందబడుతున్నాడు. అటువంటి భగవంతుడు ప్రతి వాళ్ళకి డెఫినెట్గా దొరుకుతాడమ్మా, దాంట్లో ఏమీ లేదు. కానీ ఆ భగవానుడు మామూలుగా సగుణ రూపంలో ఉండేటువంటి కృష్ణుడో రాముడో మరొకరినో తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, అందులో ఉండేటువంటి రాముల వారికి ఈ గుణాలు ఉన్నాయి, కృష్ణుడి వారికి ఈ గుణాలు ఉన్నాయి, అమ్మవారికి ఈ గుణాలు ఉన్నాయి అని చెప్పి ఆ సకల గుణాభిరాముడు అని చెప్పి ఈ విధంగా మనకు ఆ గుణాలను ఆస్వాదించుకుంటూ ఆ స్వరూపాన్ని, సగుణ స్వరూపాన్ని చూస్తూ ఉంటాం. ఈ పైన చెప్పినటువంటి కర్మలన్నీ కూడా చేస్తూ ఉంటారు. అందులో కోరికలతో చేసేవాళ్ళు ఉంటారు, నిష్కామంగా చేసేటువంటి వాళ్ళు ఉంటారమ్మా. ఇలాగ ఏదైనా సకల గుణ సంపన్నుడైన భగవంతుడు ఆయన మాత్రం స్వరూపం చేత స్వదృక్ భగవాన్ నిర్గుణ. నువ్వు మాత్రం గ్రహించాలమ్మా, భగవంతుడు అనేటువంటి వాడు నిర్గుణుడు. ఏ గుణములు లేకుండా సర్వవ్యాపకమై సర్వం సత్ ఉండట, చెత్ స్ఫురించేటువంటి సత్ చిత్ ఆనంద స్వరూపుడైనటువంటి వాడు మాత్రమే భగవంతుడు. ఈ తర్వాత స్వరూపం అనే రకరకాలైనటువంటి రూపాలు, అవతారాలు ఇవన్నీ కూడా ఎత్తి వచ్చినప్పుడు ఇందాక చెప్పినటువంటి విధంగా ఆయా శాస్త్రాలు, ఆయా మార్గాలు, ఆయా మార్గాలను ఆచరించేటువంటి భక్తులు, ఆ రకాలైనటువంటి మతాల వాళ్ళు ఏమి చేసినా సరే వాళ్ళకి పొందబడేటువంటి వాడు మాత్రం నిర్గుణ స్వరూపుడైనటువంటి భగవంతుడు మాత్రమే ఈయతే పొందబడుచు ఉన్నాడమ్మా. నిర్గుణ స్వదృక్, అది ఆత్మస్వరూపము. అంటే స్వయం జ్యోతి స్వరూపమైనటువంటి వాడు. ఏమండి స్వయం జ్యోతి అంటారు, అది ఎలాగుంటుంది అంటే ఒక సింపుల్ ఎగ్జాంపుల్ మనం కొంచెం జాగ్రత్తగా మనం ఆలోచించామనుకోండి. ఉదాహరణకి చీకటి పడింది అనగానే మనకి తెలుస్తుంది చీకటి పడింది అని. ఏది చెప్తోందండి చీకటి పడింది అని? నీ కళ్ళు చెప్తున్నాయా, నీ మనసు చెప్తోందా, ఏది చెప్తోంది అంటే మనకి ఇమ్మీడియట్గా ఏమిటంటే కళ్ళు చెప్పేస్తున్నాయి కదండి, వెలుతురు లేదు కదా, కళ్ళుకి అలవాటు అయిపోయింది కదా, కళ్ళు చెప్పేస్తున్నాయి చీకటి పడింది అని. ఆ చీకటి పడింది, వెలుతురు లేదు కాబట్టి వెంటనే మైండ్లో ఆ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మైండ్ ఏం చేస్తుంది అంటే చీకటి పడిందిరా బయటికి వెళ్ళదు అని మనం అక్కడితో ఆగిపోతున్నాం. కానీ స్వయం జ్యోతి ఏమిటంటే మనలో ఉండేటువంటి ఒక స్వయం జ్యోతి, ఒక వెలుగు ఏం చేస్తుందంటే కంటికి వెళ్ళి ఒసే కన్ను నువ్వు చూసేటప్పటికి నీకు తేడా తెలుస్తుంది అని చెప్పి చీకటి అనేటువంటి దాని మీద మనలో ఉండేటువంటి ఒక వెలుగు కన్ను ద్వారా చీకటి మీద పడి ఇది చీకటి అని చెప్పి నువ్వు మనసుకు చెప్పు అంటుంది. ఏది లోపలుండేటువంటి స్వయం జ్యోతి. దీనికి ఎలాంటి ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు అంటే చీకటి గది ఉందనుకోండి, చీకటి గదిలో ఉన్నప్పుడు మనకు వస్తువులు ఏం కనిపించవు. లైట్ వేసిన వెంటనే మనకి వస్తువులు ఏమిటి అని అన్నీ మనకి తెలిసిపోతూ ఉంటాయి. ఇప్పుడు అంటే ఏమిటి ఇక్కడ స్వయం జ్యోతి ఏమిటంటే ఈ ఉదాహరణలో లైట్ అనుకుందాం ప్రస్తుతానికి, అది ఏం చేస్తుంది మనకు వస్తువుల్ని అన్నీ చూపిస్తుంది. అదేవిధంగా మన శరీరంలో మన యొక్క హృదయ స్థానంలో హృద్దేశే తిష్టతి అర్జున స్వదృక్, ఆ పరమాత్మ స్వయం జ్యోతి స్వరూపంలో ఉండి ఏం చేస్తూ ఉంటాడంటే ఆ వెలుగు ఏం చేస్తోందంటే కన్ను మీద పడి ఇది నా కన్ను, నా ముక్కు, నా చర్మం, నా గుండెలు, నా ఎముకలు, నా మెదడు, ఇది నా బాధ, నా సుఖం, నా కష్టం అనేటువంటి అవన్నిటినీ కూడా మనకు అనుభవంలోకి ఆ లైట్ లోపలుండేటువంటి ఆ స్వయం జ్యోతి వీటన్నిటి మీద పడి ఇదేమో ఇది అని చెప్పి మనకి ఆ స్ఫురణ కలిగిస్తుంది. దాన్ని చిత్ అంటారు. ఆ చిత్ స్వరూపమైనటువంటిది స్వయం జ్యోతి స్వరూపం. కాబట్టి ఆ స్వయం జ్యోతి స్వదృక్, ఆయన స్వదృక్ ఆ స్వయం ప్రకాశ స్వరూపుడైనటువంటి భగవాన్ ఈయతే పొందబడుతున్నాడు. అమ్మ ఇప్పుడు వాడు ఎక్కడున్నాడంటే మనలోనే ఉన్నాడమ్మా అని. అదేవిధంగా మనకి సూర్యోదయం అయిందనుకోండి, సూర్యోదయం అయిన వెంటనే సూర్యుడు రాగానే మనకేం చెప్తున్నాగానే మనలో ఉండేటువంటి వెలుగు
వెళ్ళి సూర్యరశ్మి మీద పడి ఆ వెలుతురి మీద పడి ఎప్పుడు ఎండొచ్చింది, సూర్యుడు ఉదయించాడు, ఇదే అన్నీ కనిపిస్తున్నాయి అని చెప్పేటువంటి ఆ స్ఫురణ ఉందే, ఆ చిత్తుందే, అది స్వయం జ్యోతి. అందువల్ల ఆ స్వయం జ్యోతి ఏం చేస్తుందంటే కళ్ళ ద్వారా చక్షురాధికరణ ద్వారా బహిస్పందతే జానామీతి యమేవ అని దక్షిణామూర్తిలో దాని క్లారిటీ ఇస్తారు శంకర్లు వారు. అంటే ఏమిటన్నమాట, చక్షురాధికరణ ద్వారా ఆ జ్యోతి మన కన్నులలో నుంచి బయటకు వెళ్ళి సూర్యరశ్మి మీద పడి ఇది ఎండ, ఇది సూర్యుడు అని చెప్పి దానిని కనిపించేటట్టు చేస్తుంది. చీకటి గదిలో లైట్ ఏ విధంగా వేస్తే అన్నీ కనిపిస్తున్నట్టు చేస్తుందో, మనలో ఉండేటువంటి ఆ స్వయం జ్యోతి స్వరూపుడైనటువంటి స్వదృక్ నిర్గుణ, ఇప్పుడు ఆ లైట్కి నిర్గుణం, గదిలో వెలిగినటువంటి లైట్కి గుణాలేం లేవుగా, నిర్గుణం. అదేవిధంగా స్వదృక్ నిర్గుణ అని చెప్పాడు. రేపటి కార్యక్రమంలో ఇంకా ఏం చెప్పాడు అనేటువంటి విశేషాన్ని చూద్దాం.